మనం రామాయణంలోని లంకాదహనం గురించి కాస్త మాట్లాడుకుందాం. సీతాదేవిని చూశాక హనుమంతుడు ఒంటరిగా మొత్తం లంకని బూడిద చేసేశాడు. కానీ ఇది ఊరికే కోపంతో చేసిన పని కాదు, అదొక పక్కా ప్లాన్ అన్నమాట. మరిదంతా హనుమంతుడు ఎలా చేశాడో చూద్దామా? మొదటి విషయం, హనుమంతుడి తెలివి బలం. రావణుడికి కోపం తెప్పించడానికి ముందు అశోకవనాన్ని పాడు చేశాడు. అడ్డొచ్చిన ఎందరో రాక్షసుల్ని, చివరికి రావణుడి కొడుకుని కూడా చంపేశాడు. కానీ ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి మాత్రం కావాలనే కట్టుబడ్డాను. అలా బందీ అవ్వడం కూడా అతని ప్లానే. ఎందుకంటే అప్పుడే కదా నేరుగా రావణుడి ముందుకెళ్లేది. ఇక రెండో విషయం ఏంటంటే రావణుడి అహంకారం. హనుమంతుని చూడగానే రావణుడికి విపరీతమైన కోపం వచ్చేసింది. చంపేయండి అని ఆర్డర్ వేశాడు. కానీ అతని తమ్ముడు విభీషణుడు అడ్డుపడ్డాడు. దూతను చంపడం తప్పు, అది ధర్మం కాదు అని చెప్పాడు. సరే, విభీషణుడు చెప్పాడని చంపకుండా హనుమంతుడి తోకకు నిప్పు పెట్టమని ఆజ్ఞాపించాడు రావణుడు. వాళ్ళు చేసిన పెద్ద తప్పు అదే. ఇక చివరి విషయం, అగ్ని ప్రయోగం. హనుమంతుడు ఏం చేశాడంటే ఆ మంటలతోనే ఆకాశంలోకి ఎగిరి ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ మీదికి దూకుతూ లంకనంతటినీ కాల్చేశాడు. రాక్షసులకు భయం అంటే ఏంటో చూపించాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇది కేవలం లంకను కాల్చడం కాదు, అసలు యుద్ధం మొదలవ్వక ముందే హనుమంతుడు రావణుడి సైన్యాన్ని, వాళ్ళ ధైర్యాన్ని దెబ్బతీశాడు. రాముడి శక్తి ఏంటో ఒక చిన్న శాంపుల్ చూపించాడంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.